రండి కూర్చోండి, చెప్పండి ఏం ప్రాబ్లం? సార్ నాకు చాలా రోజుల నుంచి ఇక్కడంతా నొప్పిగా ఉంటుంది సార్. రాత్రి పడుకునే ముందు ఇక్కడ ఫుల్గా నొప్పి ఉంటుంది. ఎప్పటి నుంచి ఉంది ఈ ప్రాబ్లం మీకు? ఇక్కడంతా చల్లగా అనిపిస్తుంటుంది సార్. ఇక్కడంతా నొప్పి, అసలు ఇక్కడంతా పట్టేసినట్టు ఉంటుంది. ఓకే, అసలు ఈ నొప్పులన్నీ ఎందుకు వస్తున్నాయో ఏమో అర్థమే కావట్లేదు సార్. మొబైల్ ఏమైనా ఎక్కువ యూస్ చేస్తున్నారా? ఫోన్ ఎక్కువేం వాడాను సార్ నేను. ఎంతసేపు వాడుతున్నానో చెప్పాలా? ఏం లేదు సార్, పొద్దున్న లేయంగానే వాట్సాప్ చూస్తాను, ఎవరెవరు మెసేజ్ చేశారు ఏంటి అని చూస్తాను. ఓకే, అంతే. తర్వాత కాసేపు తర్వాత బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒక గంట సేపు యూట్యూబ్ చూస్తాను. ఇన్స్టాగ్రామ్స్లో ఒక అరగంట సేపు రీల్స్ చూస్తాను సార్. ఫేస్బుక్లో ఒక 2-3 వీడియోలు చూస్తాను. దాని తర్వాత ఒక సినిమా, నెట్ఫ్లిక్స్లో ఒక సినిమా చూస్తాను. హాట్స్టార్లో మ్యాచ్ చూస్తాను, అంతే, ఇంకేం లేదు. అంటే మధ్యలో గ్యాప్ ఇస్తూ ఉంటాను సార్, అలా ఏం లేదు. మెడ ఇలా అన్నప్పుడు కట్ 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 సౌండ్ వస్తుంది సార్. దీన్ని టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ అంటారు. మీరే నాకు ఏదైనా సొల్యూషన్ చెప్పాలి సార్ దీనికి. నేను చాలా బాధపడుతున్నాను దీంతో, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ప్లీజ్ మీరు నాకు హెల్ప్ చేయండి సార్. మీరు రోజంతా మొబైల్ తల వంచి ఇలా చూడడం వల్ల మీకు మెడ నొప్పి, తలనొప్పి, ఇక్కడంతా చల్లగా అనిపించడం ఇవన్నీ అవుతున్నాయి, సరేనా? మీరు మొబైల్ ఇలా తల వంచుకొని కాకుండా ఈ పొజిషన్లో పెట్టుకొని యూస్ చేయాలన్నమాట. మీ మొబైల్ అనేది ఐ లెవెల్కి ఉండాలి, ఇలా నెక్ స్ట్రైట్గా ఉండాలన్నమాట, బ్యాక్ కూడా స్ట్రైట్గా ఉండాలి. ఇలా ఉంటే మీకు ఈ ప్రాబ్లం అంతా రాదు, సరేనా? మెడిసిన్స్ కూడా రాస్తాను, ఈ మెడిసిన్స్ వాడి 1 వీక్ తర్వాత రండి, చూద్దాం. ఓకే, సరే సార్, మీరు చెప్పినట్టు నేను ఫాలో అవుతాను. నా స్క్రీన్ టైం కూడా తగ్గించుకుంటాను సార్, మీరు చెప్పినట్టు ఫాలో అవుతాను. ఇంకేమి, ఫోన్ ఇలా కాకుండా ఇలా పెట్టుకొని చూస్తాను సార్, సరేనా? ఇది ఫాలో చేసి 1 వీక్ తర్వాత రండి, చూద్దాం. సరే సార్, 1 వీక్ తర్వాత వస్తాను సార్. మీకు ఈ పెయిన్ కనుక తగ్గిపోతే నేను మీకు ఖచ్చితంగా ఫీజు ఇచ్చిపోతాను సార్. ఇప్పుడు నా కాడ డబ్బులు లేవు, మళ్ళీ వస్తాను సార్.